సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది అనేది చాలా మంది తెలియకపోవచ్చు. యునైటెడ్ నేషన్స్లో భారతదేశానికి సంబంధించిన 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్న యోగాను ప్రపంచవ్యాప్తం చేయాలని చెప్పి యునైటెడ్ నేషన్స్లో రెజల్యూషన్కు ప్రపోజల్ పెట్టినప్పుడు మన భారత ప్రభుత్వం తరఫున విస్తృతమైన చర్చలు జరిగిన తర్వాత 193 దేశాలు యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం తీసుకుంటే 177 దేశాలు వీటికి స్పాన్సర్స్గా ఉండి అత్యధికమైన మెజారిటీ తోటి యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్లో దీన్ని పాస్ చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఏకాభిప్రాయ సాధన జరిగిన అంశాలు ప్రపంచంలో వేల మీద లెక్క పెట్టదగినవే ఉన్నాయి. అంటే మొత్తం ప్రపంచం కూడా యోగాని ఆమోదించింది. యోగా వల్ల మనకు లాభం జరుగుతుంది అన్న విషయాన్ని సైంటిస్టులు కూడా రుజువు చేసిండ్రు. కొన్ని వేల థియరీస్ వచ్చినాయి దీని మీద. యోగా వల్ల జరిగే లాభం ఏంది, శరీరానికి అది ఇచ్చే లాభం మొదలు కొంతమంది అలోపతి డాక్టర్స్ దీన్ని అవహేళన చేసిండ్రు. ఇక్కడ కొంతమంది ఉన్నారు డాక్టర్స్ పెద్దలు. కానీ తర్వాత రీసెర్చ్లో ప్రూవ్ అయ్యింది ఏంటి అంటే, ఇంటర్నేషనల్గా ఎన్నో పేపర్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క జబ్బుకు కూడా ఏదో ఒక యోగాసనం ద్వారా దాన్ని నివారించవచ్చు లేదా పూర్తిగా నయం చేయొచ్చు. సో ఇప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా క్వశ్చన్ చేస్తలేరు. యోగా వల్ల జరిగే లాభాల గురించి ఎవరికి కూడా అనుమానం లేదు. సో అటువంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ యోగా దినోత్సవాన్ని, మన భారతదేశం నుంచి పుట్టిన యోగాని మనము సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదేమో అని అనిపిస్తూ ఉంది. మన అందరం కూడా బిజీగా ఉండి మన బిజీ షెడ్యూల్లో ఒక అర్ధగంట లేదా 45 నిమిషాలు కేటాయిస్తే సరిపోయేదానికి కూడా మనం అందరం ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం. సో ఇప్పటి నుంచైనా మనం ఖచ్చితంగా ఒక శబదంలాగా సంకల్పం తీసుకొని ప్రతిరోజు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఒక 30 నిమిషాలైనా సరే ఏదో ఒక ఆసనం కావచ్చు, లేదా ధ్యానం కావచ్చు, లేదా ప్రాణాయామం కావచ్చు, మనకు తోచింది, మనకు నచ్చింది, మనకు సులువైనది చేసుకుంటే మన ఆరోగ్యం ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో ప్రశ్న మనం తెలుసుకోవాల్సింది, ఎందుకు ఈ రోజే పెట్టిన యోగా దినోత్సవం జూన్ 21 ఎందుకు? ఎంతమందికి తెలుసు? కొంతమందికి తెలుసు. ఎందుకు ఈరోజు అంటే సమ్మర్ సాల్స్టిస్ అంటారు. ఈరోజు అంటే అత్యధిక సమయం ఎండ ఉండే రోజు. ఇది డే టైం ఉండేది. నార్థన్ హెమిస్ఫియర్లో అత్యధికంగా డే టైం ఉండేది ఈరోజు. కాబట్టే ఈరోజు ఆ రోజు అప్పుడు ప్రధానమంత్రి గారు మోడీ గారు తర్వాత మిగతా పెద్దలు ఈ రోజును ప్రపోజ్ చేశారు. దీనికి ఒక చరిత్రాత్మకమైన కారణం ఉంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సంతోషం, ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో అమ్మాయిలు వచ్చింది, చాలా పెద్ద సంఖ్యలో. ముఖ్యంగా అమ్మాయిలకు కూడా ఎన్నో సమస్యలకు ఈ యోగా ఒక పరిష్కారం అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకుంటే హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. పెద్దలు చాలామంది ఇప్పుడు పతంజలి యోగా కావచ్చు, ఇట్లా చాలా సంస్థలు, వ్యక్తులు, పండిత్ రవిశంకర్ గారు కావచ్చు, రామ్దేవ్ బాబా గారు కావచ్చు, ఇట్లా అనేక మంది వాళ్ళ పద్ధతిలో ఈ యోగాభ్యాసన చేయిస్తూ ఉన్నారు. ఎన్నో గ్రంథాలు వచ్చినాయి. మొదలు ఋగ్వేదంలో దీని ప్రస్తావన ఉండింది. ఇట్లా అనేక గ్రంథాలు ఈ యోగా గురించి మనకు అనేక రకాలుగా చెప్పిండ్రు. అంటే ఒకటే తీరుగా చేయాల్సింది కాకుండా రకరకాల పద్ధతుల్లో అక్కడ ఉన్న దేశకాలమాన పరిస్థితులు, క్లైమేట్ని అనుసరించి వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి రకరకాల పద్ధతుల్లో యోగా చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది ఋషులు కావచ్చు, తర్వాత పెద్దలు కావచ్చు రీసెర్చ్ చేసి మరి మనకు అందించారు. ఇదొక సంపద, అమూల్యమైన సంపద. దీన్ని మనం కాపాడుకుంటూ మన పిల్లలకి ఇస్తూ వాళ్ళ ద్వారా భవిష్యత్ తరాలకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ యోగా దినోత్సవాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు, మీరందరూ పాల్గొంటున్నందుకు, సమయం ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ఇంటర్నేషనల్ యోగా డే
శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.